ప్రతాప్ రెడ్డి గారు అన్నారు. ఒంటేరు ప్రతాప్ రెడ్డి గారు వారితో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సో గజ్వేల్కి సంబంధించి వివాదంగా మారింది. ప్రతాప్ రెడ్డి గారు ఏం చెప్తారు? ముఖ్యమంత్రి గారి ఫోటోను ఏ హోదాలో ప్రతాప్ రెడ్డి తొలగిస్తారనేది కాంగ్రెస్ నేతల వర్షం. సో ఏం చెప్తారు? ఇది ఇది ఈ అద్దాలు వెలగొట్టింది ఎవరు? కాంగ్రెస్ గుండాలు కదా. ఇవి వెలగొట్టింది ఎవరు? కాంగ్రెస్ గుండాలే కదా. ఇది ఎవరిది? ప్రధాన ప్రతిపక్ష నాయకుడు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి గొప్ప ఉద్యమకారుడు కేసీఆర్ గారి క్యాంప్ కార్యాలయం ఇది. ఈడ 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, మూడోసారి ఎమ్మెల్యేగా ప్రజెంట్ కూడా ఎమ్మెల్యేగా పనిచేస్తున్నటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నిన్న వచ్చిన కాంగ్రెస్ గుండాలు తెచ్చిన ఫోటో పెట్టడానికి వాళ్ళకి ఎలాంటి రైట్స్ లేవు, వాళ్ళకి ఎలాంటి ప్రోటోకాల్ లేదు. ఫోటో పెట్టాలంటే వాళ్ళ ముఖ్యమంత్రి గారు జీవనీయమని చెప్పండి. ముఖ్యమంత్రి ఫోటోను తొలగించడానికి ప్రతాప్ రెడ్డికి ఏ రైట్స్ ఉన్నాయి, ఏ ప్రోటోకాల్ ఉందనేది ఆంక్షారెడ్డి ప్రశ్న. ముఖ్యమంత్రి గారి ఫోటో పెట్టే రైట్సే లేవు ఇక్కడ. ముఖ్యమంత్రి గారి ఫోటో పెట్టే రైట్సే లేవు ఇక్కడ. ప్రతాప్ రెడ్డి అంటే రేవంత్ రెడ్డి కూడా తెలుసు. రేవంత్ రెడ్డిని జైల్లో ఉన్నప్పుడు నేను రేవంత్ రెడ్డితో ఉన్నా. వీళ్ళు ఎక్కడున్నారు? రేవంత్ రెడ్డి గుండాయిజం చేపిస్తా అనుకుంటే నడవదు ఇక్కడ. ఇది గజ్వేల్ గడ్డ మీద ఏ మగోడొచ్చినా ఎవడొచ్చినా కూడా సహించేది లేదు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎవరి ఫోటో పెట్టినా తీసి అవతల పడిస్తాం. ప్రతాప్ రెడ్డి గతాన్ని మర్చిండు, ముఖ్యమంత్రిని పిలుచుకొచ్చిండు గజ్వేల్కి, ముఖ్యమంత్రి కాలు మొక్కిండు. అటువంటి ప్రతాప్ రెడ్డి వాళ్ళ ముఖ్యమంత్రి ఫోటోను కిందేసి పగలగొట్టే ప్రయత్నం చేయడం సరికాదంటూ కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. ఏం చెప్తారు? ప్రజాస్వామ్యంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయ్యింది సంతోషం. ఆయన ఇచ్చిన హామీలు అమలు చేస్తే నేను కూడా ఆయనకు సన్మానం చేస్తా. ప్రజల్ని నమ్మించి మోసం చేసి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినప్పుడు నువ్వు తులం బంగారం ఇస్తావు, కళ్యాణ లక్ష్యంతో పాటు ఒక తులం బంగారం ఇస్తావు. 2000 పెన్షన్ 4000 చేస్తావు, 4000 పెన్షన్ 6000 అన్నావు. ప్రతి మహిళకు 2500 అన్నావు, 2500 రూపాయలు అన్నావు. ప్రతి మహిళకు స్క్రూటీ ఇస్తావు. రైతు కూలికి 12000 అన్నావు, ఆటో వాడికి 12000 అన్నావు. మన కౌలు రైతుకు 15000 రూపాయలు భరోసా ఇస్తావు, రైతుకు భరోసా ఇస్తావు. దళిత బంధు 12 లక్షలు అన్నావు, రుణమాఫీ అందరికీ చేస్తావు. ఇవన్నీ అమలు చేయి, నేను సన్మానం చేస్తా రేవంత్ రెడ్డికి. నేను కూడా మళ్ళా నీకే ఓటేస్తా. ఇవన్నీ ఎక్కడున్నాయి? ఎక్కడ అమలైనాయి? ఎక్కడ వచ్చినాయి? ఇలా పనికిరాని మాటలు గుండాయిజం చేస్తా అంటే చెల్లది. నీ అయ్యకు అడుగు, సంస్కారం లేదు. నీకు సంస్కారం నీ అయ్య నేర్పిండా? మీ అయ్యకే సంస్కారం లేదు. మీ అయ్యకున్న రీతి నీకు వస్తుంది. నీ అయ్య ఎమ్మెల్యే చేసిన 5 ఏళ్ళడా ఒక్క పని చెప్పు. నువ్వు 5 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఇక్కడ పనిచేస్తే నువ్వు చేసిన డెవలప్మెంట్ ఏందో ఒక్క పని చెప్పు. 5 ఏళ్ళలో చేసింది ఏందో చెప్పు. నువ్వు చేసిన భూ కబ్జాలు చెప్తా నేను, నువ్వు చేసిన గుండాయిజం నేను చెప్తా, నువ్వు చేసిన కరప్షన్ నేను చెప్తా. నువ్వు చెప్పు మరి. ఎందుకు గెలికించుకుంటున్నావు? నీకు రాజకీయం చేయాలంటే రోజు పొద్దుగా లేచి ప్రజల్లో వాడు, ప్రజల కాలమకు, ప్రజలకు దండం పెట్టి, ప్రజలకు సేవ చేయి. అధికార పార్టీ నేతలు నిజంగానే గుండాయిజం రౌడిజం చేసి కబ్జాలు చేస్తే బయట పెట్టవచ్చు కదా ప్రతిపక్ష నేతలుగా మీరు? ప్రజల తరపున పాటలు రాసినాం, రిలీజ్ చేసినాం, ప్రజలు చూసిండ్రు, ప్రజలు రిజెక్ట్ చేసిండ్రు. ఆ రోజు 2014లో కూడా అమ్ముడు పోయిండు ఆయన. 2014లో నేను తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తుంటే అమ్ముడు పోయిన వ్యక్తి ఎవరు? నాకు ఆ నిజం లేదు కదా. నేను ఇలా కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, తెలుగుదేశం పార్టీలో ఉన్నా, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా. పార్టీ కోసమే పనిచేసే లక్షణం ఉంటుంది, ప్రజల కోసం పనిచేసే లక్షణమే ఉంటుంది. బట్టెబాజీ పనులు ఉండయి, బట్టెబాజీ లెక్కలు ఉండయి. నేను ఇవాళ కూడా చెప్తున్నా కదా, కేసీఆర్ కోసం ప్రాణం ఇచ్చి పనిచేస్తాం. ఇక్కడ మళ్ళీ ముఖ్యమంత్రిని చేస్తాం. గజ్వేల్ నియోజకవర్గంలో 1,00,000 మెజారిటీ ఇలా కేసీఆర్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. ఇలా మనం చూసారు కదా, రాష్ట్రం మొత్తం మైనస్. గజ్వేల్లో 20,000 లీడ్ ఇచ్చినాం ఎంపీకి. వెంకటరామరెడ్డి ఎంపీలు నిలబడితే 20,000 లీడు గజ్వేల్ నుండి ఇచ్చినాం. రాష్ట్రం మొత్తం మైనస్ అయితే కూడా గజ్వేల్ లీడ్ ఇచ్చినాం. రేపొద్దున కూడా ఇప్పుడు ఎవరైతే మాట్లాడుతున్నారో 10,000 ఓట్లు కూడా రావు వాళ్ళకి. 10,000 కూడా రావు. 10,000 వస్తే రాజకీయం బంద్ చేసుకుంటా. ఇవాళ కేసీఆర్ అంటే తమాషా చేస్తుండ్రా? పనికిరాని మాటలు మాట్లాడు. రేవంత్ రెడ్డి అనేటోడు ఆయన కూడా పార్టీలు మారిండు. పార్టీలు మారిన నాయకుడే ఉండి రాష్ట్రంలో.
ఏ నాయకుడు మారలేరా పార్టీలు, ఎవడు మారలేదు. తెలుగుదేశం చేసారు, కాంగ్రెస్ చేసారు, ఇవాళ ఉన్నటువంటి నాయకులు ఎంతమంది ఎండ్లకి వచ్చారు. రేవంత్ రెడ్డి పార్టీలు ఎన్ని మారిండు. రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీ ఉండే, అంతకన్నా ముందు టీఆర్ఎస్ ఉండే, ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నాడు. రేపు పొద్దున బీజేపీతో టైఅప్ అవుతాడేమో. అంటే ఆయన కోసం కూడా మాట్లాడే ఆయన క్యారెక్టర్ ఏందో తెలియనటువంటి వాళ్ళు కూడా నా కోసం మాట్లాడతారా? బంద్కు పిలుపునిచ్చారు, బంద్లో ఏం చెప్తారు, ఎందుకు బంద్, ఏం జరిగిందని బంద్కు పిలుపునిచ్చారు అనేది కాంగ్రెస్ నేత ఆంక్షారెడ్డి చెప్తా ఉన్నారు. ప్రజలే స్వచ్ఛందంగా బంద్ చేయమంటున్నారు. కాంగ్రెస్ వాళ్ళ గుండాయిజం బంద్ చేయాలని మొన్న ఇక్కడ మున్సిపల్ ఎలక్షన్లు నడిచినాయి. చిత్తు ఓడగొట్టిరు. 2 మున్సిపాలిటీలు పోయినాయి. రేవంత్ రెడ్డి గారు మన నరసారెడ్డి గారి సొంత గ్రామంలో వరిగల్లో చిత్తుగా ఓడించారు. మరి ఇంకేమైనా ఉండాలి కదా. డిపాజిట్ కూడా రాలేదు అక్కడ నిలబడ్డ వ్యక్తికి. గజ్వేల్లో కూడా తూప్రాన్లో కూడా 3 మంది పట్టుమని 2-3 కూడా గెలవలేదు. గెలిచిన 2-3 కూడా అది కాంగ్రెస్ పార్టీ పేరు మీద గెలవలే. కాంగ్రెస్ పార్టీ పేరు మీద గెలవలే, వాళ్ళ వ్యక్తిగతంగా గెలిచినవి అవి. ఇప్పుడు పనిచేయని ఎమ్మెల్యేకు జీతం ఎందుకు, పనిచేయని ఎమ్మెల్యేకు క్యాంప్ ఆఫీస్ ఎందుకు, పనిచేయని ఎమ్మెల్యే మాకెందుకు అని వాళ్ళు అంటున్నారు. ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి గారు పనిచేస్తారా, ఎమ్మెల్యే గారు వస్తారా ఇటు? ఆ మాట ఎవరు చెప్పాలి? మాకు కూడా పనిచేయని ముఖ్యమంత్రి మేము వద్దంటున్నామండి. మాకు వాళ్ళు ఎట్లయితే పనిచేయని కేసీఆర్ గారు వద్దంటున్నారు కదా. కేసీఆర్ ప్రజలకు ఏం చేసిండు, చేయలేదు. తెలంగాణ సాధించిన ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారు 10 ఏళ్ళలో ఏం అభివృద్ధి చేశారు అనేది. కేసీఆర్ గారు చేసిన అభివృద్ధికి వీళ్ళు గోడలకు సున్నాలేస్తుంది కూడా వీళ్ళు పనికిరారు. మేమేమంటున్నాం, కేసీఆర్ వద్దని వాళ్ళు ఎట్లయితే అంటున్నారో మాకు పనిచేయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాకు వద్దంటున్నాం. వాడిని దిగుపని మరి రేవంత్ రెడ్డిని దిగుపోమన్నారు. కేసీఆర్ని దిగుతాం, మళ్ళీ ఎలక్షన్లు పెడదాం, మళ్ళీ ఓట్లు వస్తాయి, మళ్ళీ ప్రజలు ఎవరు వాళ్ళు అనుకుంటారు. కేసీఆర్ను ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు 60,000 మెజార్టీతో గెలిపించారు. కేసీఆర్ వద్దందుకు వీళ్ళెవరు? మేము కూడా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి వద్దు మాకంటాం, అయిపోతుందా? ప్రతాప్ రెడ్డి గారు మళ్ళీ ఫోటో పెడతాం, ఖచ్చితంగా శాంతియుతంగా ఫోటో పెడతాం ఈసారి అంటూ చెప్తా ఉన్నారు. కాంగ్రెస్ ఏం చెప్తారు? జీవో తెచ్చుకొని ముఖ్యమంత్రి గారి ఫోటో బాత్రూమ్లలో పెట్టుకోమని. తెలంగాణలో ఉన్న ప్రతి ఊరు గ్రామంలో ఉన్న బాత్రూమ్లలో కూడా జీవో తెచ్చుకొని పైకాన రూమ్లలో కూడా రేవంత్ రెడ్డి ఫోటో పెట్టుకొని మాకు అభ్యంతరం లేదు. ఇది కేసీఆర్ గారి ఇల్లు, ఇది కేసీఆర్ గారి ఇల్లు. నువ్వు ఎట్లాగైతే ప్రధానమంత్రి మోడీ ఫోటో రాహుల్ గాంధీ పెట్టుకుంటారా? రాహుల్ గాంధీ ఉండేది కూడా, ఆయన కూడా ప్రతిపక్ష కేంద్రంలో పార్లమెంట్లో ఉన్న ప్రతిపక్ష నాయకుడు. ఆయన మోడీ గారు ఫోటో పెట్టుకుంటే ఇక్కడ కూడా ముఖ్యమంత్రి ఆయన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారు. రాహుల్ గాంధీ ఇంటికాడ మోడీ ఫోటో పెట్టొచ్చి మా క్యాంప్ ఆఫీసులో రేవంత్ రెడ్డి ఫోటో పెట్టుకోమనండి. ఏం చెప్తారు ప్రతాప్ రెడ్డి గారు? ఇప్పుడు ఒకటే ఉన్నమ్మా, ఫోటోలు పెట్టాలంటే ప్రోటోకాల్ ఉన్న వ్యక్తులు కలెక్టర్ గారు ఉంటారు ఇక్కడ, లేకపోతే గవర్నరు, లేకపోతే గవర్నమెంటు జీవోలు ఇచ్చి చట్టబద్ధంగా ఉంటే పెట్టుకోగా వద్దంటలేం లేదు. చట్టానికి వ్యతిరేకంగా పనిచేస్తా అంటే మరి పరిస్థితులు ఎట్లుంటాయో తీవ్రంగా ఉంటాయి పరిస్థితులు. చట్టానికి వ్యతిరేకంగా వస్తా అంటారు కదా, చెప్పి రమ్మని చెప్పండి. ఎన్నడూ వస్తారో చెప్పి వస్తే మరి ఆ రోజు ఏందో అభివృద్ధి మీద కొట్లాడతాం, ఏ ఊరో మీరే డిసైడ్ చేసి చెప్పండి, ఖచ్చితంగా మాట్లాడతామని చెప్తారు. డిసైడ్ చేయండి. వరిగల్ విలేజ్కే రమ్మని చెప్పండి. వరిగల్ విలేజ్కే రమ్మని చెప్పండి, అభివృద్ధి కోసం మాట్లాడతాం. వరిగల్ విలేజ్కే వస్తా, వరిగల్ విలేజ్లో జరిగిన అభివృద్ధి మీద మాట్లాడదాం. నర్సారెడ్డి డేట్ ఫిక్స్ చేయమని నేను నర్సారెడ్డి ఊర్లోకి వస్తా. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆ ఊరికి ఏం చేసిండు, ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయనకేం చేసిండు, మా కేసీఆర్ గారు ఆ ఊరికి ఏం చేసిండు, దాని మీద చర్చకు సిద్ధం. లేకపోతే నర్సారెడ్డి బూరిపల్లికి వస్తాడో రమ్మని చెప్పండి. బూరిపల్లికి వస్తే బూరిపల్లికి రమ్మని చెప్పండి దమ్ముంటే. గజ్వేల్లో నా సొంత ఊరు బూరిపల్లి కదా, నేను డెవలప్ చేసిన. గజ్వేల్లో మొన్న జరిగిన ఎలక్షన్లలో 1200 ఓట్లు పోలైనాయి. కాంగ్రెస్ పార్టీకి 46 ఓట్లు వచ్చినాయి, 46 ఓట్లు. అదే నర్సారెడ్డి ఊర్లో మాకు 500 లీడ్ వచ్చింది, మా బీఆర్ఎస్ పార్టీకి 500 లీడ్ వచ్చింది. మరి ఎవరికి వస్తారు? నర్సారెడ్డి ఊర్లోకి రమ్మంటే నేను రావడానికి రెడీ ఉన్నా, డేట్ చెప్పుంటే వస్తా. గజ్వేల్ వరిగల్లో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంత డెవలప్ చేసినాము చెప్పడానికి రెడీ ఉన్నాం. ఇలా వరిగల్ గ్రామంలో దాదాపు 1600 ఎకరాలు ల్యాండ్ ఎక్వేషన్ చేసి పెద్ద ఇండస్ట్రీలు వస్తున్నాయి అంటే దానికి కారణం కేసీఆర్. ఆ ఇండస్ట్రియల్ కూడా గ్రీన్ ట్రిబ్యునల్లో కేసులు వేసి ఇండస్ట్రియల్ని అడ్డుకున్న దుర్మార్గుడు నర్సారెడ్డి గారు. అలాంటి వ్యక్తిని ఇవాళ డెవలప్మెంట్ కోసం మాట్లాడితే గజ్వేల్ డెవలప్మెంట్ మీద ఎక్కడైనా చర్చకు సిద్ధం. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నర్సారెడ్డి చేసింది ఏందో చెప్పమను,
కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఏం చేసిందో చెప్తాం మేము. రేపు బంద్ ఎట్లుంటుంది? బంద్ ప్రశాంతమైన వాతావరణం నడుస్తుందా? స్వచ్ఛందంగానే ప్రజలే బంద్ పెట్టడానికి రెడీ ఉన్నారు. స్వచ్ఛందంగా ప్రజలు బంద్ పెట్టడానికి రెడీ ఉన్నారు. రేపు మీరు కూడా వస్తారు కదా, చూడండి. ఫైనల్ ఒక మాట ఈ క్యాంప్ ఆఫీస్ని బర్త్డే పార్టీలకు ఇతర అసాంఘిక కార్యక్రమాలకు ఉపయోగిస్తూ ఉన్నారు, ఎమ్మెల్యే తప్ప మిగతా నేతలంతా ఉపయోగిస్తూ ఉన్నారు అంటూ కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. వాస్తవమా లేకపోతే అవాస్తవమా? అసాంఘికం అంటే ప్రజలకు తెలిసింది. అసాంఘికం అంటే ఎక్కడ ఉందో చూపించాలి ఒకటి. రెండోది దాని మీనింగ్ తెలుసా వాళ్ళకి? మాట్లాడే వాళ్ళు చేసేదే అసాంఘికం. వాళ్ళ క్యారెక్టర్కి అది. వాళ్ళ క్యారెక్టర్ కోసం అడగండి. ప్రజలు చెప్పుకుంటున్నారు కింద వాళ్ళ ఎవరైతే మాట్లాడినరో వాళ్ళ క్యారెక్టర్ కోసము యూట్యూబ్లో వాళ్ళు సోషల్ మీడియాలో పెడుతున్నారు కదా, కింద చదువుకోమని చెప్పు ఒకసారి. ఇది ఒక దేవాలయం. గజ్వేల్ ప్రజలకు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం దేవాలయం. ఇక్కడ ప్రజలకు సేవ చేయడానికి కార్యాలయం ఉంది. ప్రజలకు సేవ చేయడానికి కార్యాలయం ఉంది తప్ప అసాంఘిక శక్తులు కానీ అసాంఘిక కార్యక్రమాలు కానీ ఇక్కడ అడ్రస్ లేదు. ఇది గజ్వేల్ ప్రజల దేవాలయం. ఇది అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.